వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం ఆధారంగా శ్రీ వాసవి వైభవం పేరుతో ఒక సినిమా రూపొందుతోంది. దొరై స్వామిరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమన్, సాయి కిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వాసవి వైభవం అనే చిత్రం ఆర్య వైశ్యులకు ఆరాధ్య దేవత. ఆ అమ్మవారి మీద సినిమా తీద్దాన్ని ఇప్పటి నుంచో నాకు సత్సంకల్పం ఉంది. అత్యంత అద్భుతంగా మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే అతనికి విశిష్టమైన అనుభవం ఉంది ఈ పౌరాణికాల్లో. వాసవీదేవి అన్నది ఈ వైశ్య జాతికి అందరికీ కూడా ఆవిడ ఆడపడుచు, ఆరాధ్య దైవం. ఎలా ఆవిడ వైశ్యుల యొక్క ఆడపడుచుగా ఎలా మారింది, జాతి యొక్క విశిష్టతని తెలియజేసే ఒక ఉత్తమ చిత్రం. ఆ పేరులోనే వైభవం ఉంది. అమ్మవారు ఆ పార్వతీదేవి ఈ భూమి మీద వాసవి మాతగా పుట్టడం అనేది మూల కథ. అందరూ చూడాలి. ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ సినిమా అయినా దేవత అనేది అందరికీ సంబంధించిన వారు. భక్తితో అందరూ భయంతో భక్తితో మంచి పనులు చేసే మార్గంలో వెళ్తే అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్ని కమ్యూనిటీస్కు అందరికీ సకల జనులకు ఆమె బ్లెస్సింగ్స్ ఉంటుందని తెలియజేస్తుంది. ఇలాంటి సినిమాలు తీయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మేము ఆ సినిమాల గురించి రిలీజ్ ముందు డబ్బా కొట్టుకోవడం మంచిది కాదు. రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమా తీశారనేటటువంటి ప్రశంసలు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తాయి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అమ్మవారి గురించి ఎంతో మందికి ఈ సినిమా ద్వారా తెలియబోతుంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాల్ని ఆదరించడం లాంటివి జరిగితే మన కల్చరల్ వాల్యూస్ కూడా బాగా స్టేబుల్ గా ఉంటాయి. ఐఎమ్ వెరీ లక్కీ. ఫస్ట్ టైం ఐఎమ్ ప్లేయింగ్ ది దేవి క్యారెక్టర్. సో చాలా ఆనందంగా ఉంది. సో అన్ని తెలుగు ప్రేక్షకులు నాకు ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను. నేను కథానాయికకి అంటే వాసవి మాతకి తల్లి పాత్రలో నేను నటించడం అనేది నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది.